అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికీ దాదాపు 6 ఏళ్ళు గడిచిపోతుంది. ఇప్పటికీ కూడా టిట్కో ఇళ్ల వ్యవస్థ అంతా కూడా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుగా కూడా మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరు పోనంగి రోడ్లో ఉన్నటువంటి టిట్కో ఇళ్ల సముదాయం దగ్గర ఉన్న మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా టిట్కో ఇళ్ల సముదాయం 2018లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణంలో ఉన్న పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణం చేపట్టిన ఏడాదిలోపే దాదాపు 90% పనులను కూడా పూర్తి చేసి ఆ ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే ప్రక్రియ చేపట్టారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో తర్వాత టిట్కో ఇళ్ల వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. దాదాపు 4 ఏళ్ల పాటు కూడా వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను పట్టించుకోలేదు. లబ్ధిదారులకు కూడా ఎక్కడ కూడా అందించిన పరిస్థితి లేదు. లబ్ధిదారులందరూ కూడా టిట్కో ఇళ్ల కోసం అప్పుగా తీసుకున్నటువంటి బ్యాంక్ రుణాలన్నిటి కూడా వడ్డీ చెల్లించడం కోసం ఇప్పటికీ కూడా లబ్ధిదారులు చాలా వరకు కూడా వడ్డీ చెల్లించలేక ఇటు లబ్ధిదారులకు ఇల్లు కూడా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దాదాపు 4 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలను గాలి కుదిలేసిన పరిస్థితి. ఆ చివరి ఏడాది టిట్కో ఇళ్లను పేదలకు అందిస్తున్నామంటూ చెప్పి వైసీపీ ప్రభుత్వం హడావిడిగా ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టింది. కొంతమంది వరకు మాత్రమే లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. వారికి కూడా ఇళ్లకు సంబంధించి పూర్తిగా కూడా సౌకర్యాలు ఏమి కూడా లేక వాళ్ళందరూ కూడా అవస్థపడుతున్నారు. మరోవైపు దాదాపు 90% పూర్తయిన తర్వాత ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అంటే ఏ విధంగా టిట్కో ఇళ్ళ వ్యవస్థంతో కూడా ఉంది ఒకసారి మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా చెత్త, అదేవిధంగా మొక్కలన్నీ కూడా పేరుకుపోయి మరోవైపు కిటికీలు కానీ తలుపులు కానీ అవన్నీ కూడా పనిచేయని పరిస్థితులు, అంటే పూర్తిగా తుప్పు పట్టిపోయినాయి, ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి. ఈ వ్యవస్థ అంతా కూడా ఇళ్ల సముదాయాల నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి అన్నీ కూడా శిథిలావస్థకు వచ్చే ప్రమాద స్థితిలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణాల మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చే ఏడాది జూన్ నాటికి, అంటే 2025 జూన్ నాటికి దాదాపు 118,000 ఇళ్లను పూర్తి చేసి వాటన్నిటి కూడా లబ్ధిదారులకు అందించే విధంగా కూడా ప్రక్రియ చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి సంబంధించి దాదాపు 102 కోట్ల నిధులను కూడా విడుదల చేశారు. ఇప్పటి నుంచి కూడా ఈ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా, అంటే టిట్కో ఇళ్ల నిర్మాణానికి ఆ వ్యవస్థకంతా కూడా మహర్దశ వచ్చిందని చెప్పాలి. ఇప్పటి నుంచి కూడా దానికి సంబంధించి పనులన్నీ కూడా వేగం పుంజుకొని ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు ఏవైతే ఇల్లు నిర్మించిన ఉన్నావో కొంతమంది ఎవరైతే లబ్ధిదారులకు సంబంధించి ఆ ఇళ్లను కేటాయించారో వారికి కూడా పూర్తిగా సౌకర్యాలు కల్పించే విధంగా దానికి సంబంధించి చర్యలు కూడా చేపడతాం. మరోవైపు కొంతమంది ఇంకా లబ్ధిదారులకు అటు బ్యాంకులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారిని కూడా ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి. మరోవైపు ఏవైతే మిగిలిపోయినటువంటి పనులు ఉన్నాయో టిట్కో ఇళ్లకు సంబంధించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్ నాటికి, అంటే 2025 జూన్ నాటికి ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి మొత్తం పూర్తి చేసి దాదాపు 118,000 వరకు కూడా ఇళ్ళన్నింటిని కూడా లబ్ధిదారులకు అందించే విధంగా కూడా ప్రక్రియ చేపట్టారు. ఒక్క ఏలూరులోనే ఏలూరు జిల్లాకు సంబంధించి దాదాపు 11,000కు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఒక్క ఏలూరు ఈ పోనంగి రోడ్లోనే దాదాపు 6,400 వరకు కూడా టిట్కో ఇళ్ళన్నీ కూడా దాదాపు నిర్మాణాలు పూర్తయిన పరిస్థితి. వాటన్నిటిని కూడా పునరుద్ధరించి వాటన్నిటిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2025 జూన్ నాటికి ఖచ్చితంగా ఏవైతే పూర్తిగా నిర్మాణాలు దాదాపు పూర్తి అయిపోయిన భవనాలు వాటన్నిటిని కూడా లబ్ధిదారులకు ఇచ్చే విధంగా కూడా చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా టిట్కో ఇళ్ల వ్యవస్థకు కూటమి ప్రభుత్వం రాకతో మహర్దశ వచ్చిందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.